మీ అందరికి మరి ఒకసారి కోటి కోటి దండవత్ ప్రణామాలు మరియు గీతామృత కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన యొక్క భక్తి యోగ 12వ అధ్యాయంలో మొదటి 5 శ్లోకాల యొక్క సారాంశము, భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి మనం చూద్దాము. సో మొదటి శ్లోకంలో అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడున్నాడు భగవంతుడు? అర్జునుడు ముందటనే ఉన్నారు. ఇద్దరు ఒకే రథం మీద కూర్చున్నారు. సో నిలబడి అడుగుతా ఉన్నాడు. చర్చ జరుగుతుంది. చాలా మంది భగవద్గీత ఇద్దరు సాకార వ్యక్తుల మధ్యలో జరిగింది. ఎవరు వారు? భగవంతుడు, జీవుడు. భగవంతుడు నీ కృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, జీవుడికి అర్జునుడు. ఇద్దరు సాకారం, రూపం ఉన్న వాళ్ళే. ఇంకా రూప రహితము నిరాకారం అనేది క్వశ్చన్ లేదు. అయినా అర్జునుడు అడుగుతున్నారు భగవంతుని, నీ భక్తియుక్త సేవలో, అంటే ప్రభు మీ యొక్క సేవలో సర్వదా, అప్పుడప్పుడు అనట్లేదు, సర్వదా యుక్తముగా నెలకొన్నవారా లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్చించేవారా? ఎవరు వీరిలో పరిపూర్ణులు? అంటే ఎవరు పర్ఫెక్ట్ భక్తి యోగాన్ని చేస్తున్న వాళ్ళుగా అంటారు అని చెప్పేసి స్వయం భగవంతుడినే ప్రశ్నిస్తున్నాడు. సో దీంట్లో ఆల్రెడీ మనకు 11వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని, తర్వాత తన సాకార రూపమైనటువంటి చతుర్భుజ నారాయణ రూపాన్ని, మరియు ద్విభుజ శ్యామసుందర రూపాన్ని, మరియు నిరాకారం గురించి కూడా బోధించారు. సో అది అర్జునుడి ద్వారా మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ ఎందుకు సాకార నిరాకారం గురించి అడుగుతున్నారంటే, ఈ సృష్టిలో భక్తి యోగులు ముఖ్యంగా రెండు రకాలు ఉంటారు. ఒకటి సాకారవాదులు, రెండు నిరాకారవాదులు. సాకారవాది యొక్క మెయిన్ లక్ష్యం ఏముంటుంది? నిత్య నిరంతరము భగవంతుడి యొక్క సాకారాన్ని, రూపాన్ని శాస్త్ర ప్రకారము సేవించడం. అలా భగవంతుని సేవిస్తూ భగవంతుడి యొక్క సచితానంద స్వరూపం ఉన్నటువంటి వైకుంఠార్ గోలోకాన్ని వారు చేరుకుంటారు. కానీ అదే నిరాకారవాదులు, వాళ్ళ లక్ష్యం ఏంటి? వాళ్ళ యొక్క ప్రాసెస్ భగవంతుడి నిరాకార బ్రహ్మ ధ్యానంలో నియుక్తమై ఉంటారు. సో భగవంతుడు ఇక్కడ సాకారవాదులు ఎవరినంటారు? నిత్య నిరంతరం భగవంతుణ్ణి ప్రత్యక్షంగా, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని సేవిస్తూ వారి జీవితాన్ని గడిపేవారిని సాకారవాదులు అంటారు. అదే నిరాకారవాదులు భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిని వాళ్ళు ధ్యానం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళని నిరాకారవాదులు అనడం జరుగుతుంది. తర్వాత ఇంకా మనకి ఏం చెప్తున్నంటే, భగవంతుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు 12వ అధ్యాయం చర్చిస్తున్నామంటే 11 వరకు కొన్ని అధ్యాయాల్లో భగవంతుడు తన యొక్క సాకారం గురించి చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో భగవంతుడు ఆత్మ యొక్క సైజ్ చెప్పారు, ఆత్మ యొక్క లక్షణాలు చెప్పారు. ఆత్మ మన వెంట్రుక చివరి భాగంలోని 1/10,000 పార్ట్, అంటే దానికి కూడా ఒక ఆకారం, రూపం ఉంది. తర్వాత అది శాశ్వతంగా ఉంటుంది, నాశనం లేనటువంటిది. తర్వాత భగవంతుడు 3వ అధ్యాయంలో మనము మన యొక్క కర్మలు భగవంతుడికి సమర్పించాలన్నారు. అంటే భగవంతుడి యొక్క సాకార రూపానికి సమర్పించమన్నారు. తర్వాత 4వ అధ్యాయంలో భగవంతుడి యొక్క జన్మ కర్మ వాటిని తెలుసుకోవడం వల్ల మానవుడు మళ్ళీ పునర్జన్మ లేనటువంటి స్థితికి ప్రమోట్ అవుతాడన్నారు. అంటే జన్మ అంటే భగవంతుడు అవతరిస్తున్నాడు ఎవరికి? మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి. అంటే సాకారం ఉంది అన్నట్టు, అర్థమైందా? తర్వాత ముఖ్యంగా 5వ అధ్యాయంలో మొత్తం సారాన్ని ఏం చెప్పారు? భోక్తారాం యజ్ఞ తపశాం సర్వలోక మహేశ్వరం. భగవంతుడు భోక్త అంటే సాకారం, భోక్త అంటే ఎంజాయర్. సో అంతేకాకుండా అన్ని లోకాలకు మహేశ్వరుడు, కంట్రోలర్. ప్రతి లోకంలో ఉన్న
జీవులందరికీ శ్రేయోభిలాషి, మిత్రుడు, ఇవన్నీ అంటే జీవులు కూడా సాకారమే, భగవంతుడు కూడా సాకారమే అని మనకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా భగవంతుడు 8వ అధ్యాయంలో మనకేం చెప్పాడు? అటువంటి సాకార రూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ అటువంటి సాకార రూపానికి సంబంధించిన నామాన్ని స్మరిస్తూ ఎవరైతే శరీరం వదిలేస్తారో వాళ్ళు తక్షణమే భగవంతుడి యొక్క లోకానికి, భగవద్ధామానికి చేరుకుంటారని చెప్తారు. అంతేకాకుండా 9వ అధ్యాయంలో భగవంతుడికి నువ్వు ఏది చేసిన యత్కరోసి యజ్జుహోసి యదస్నాసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం, ఇవన్నీ సాకార రూపానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ఎవరైతే మరి మీరు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, యజ్ఞం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏది దానం చేసినా భగవంతుడికి అర్పణగా చేయమన్నారు. సో అంటే దీనికి మీనింగ్ ఏంటి? సాకారవాదులందరూ ఈ విధంగా భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాటిస్తూ భగవంతుడి యొక్క సేవలో నియుక్తమై జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో నియుక్తం చేస్తూ ఉంటారు. తర్వాత ఈ రెండిట్లో కూడా నిరాకారం కూడా భగవంతుడు చెప్తున్నాడు. ఈ రెండిట్లో సాకారం అనేది చాలా సులభ మార్గం అని భగవంతుడు చెప్తున్నాడు. సో నిరాకారం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటిది. సో ఇక్కడ సాకారవాదులు 2వ శ్లోకంలో స్వయం భగవంతుడు చెప్తున్నారు అర్జునుడి ప్రశ్నకు, నా సాకార రూపం పైనే ఎవరైతే మనస్సును, మన యొక్క మనస్సును భగవంతుడి యొక్క పాద పద్మాలు లేదా భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపంపై వాళ్ళు స్థిరపరిచి సో దాన్నే నిత్యము ధ్యానం చేస్తారు. ఆ భగవంతుడి యొక్క మరి రూపం అన్నప్పుడు అర్జునుడికైతే ఫిజికల్ గా ఉన్నారు. మరి ఈ రోజు మనకు భగవంతుడి అర్చావతారంలో అవతరించారు. మన ఇంట్లో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క అర్చామూర్తిని స్వయం భగవంతుడిగా మనము అర్చించడం గాని, తర్వాత మనకి ఇక్కడ సాకార రూపవాదులు ఏం చేస్తారు? మొట్టమొదటిగా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల గురించి శ్రవణం చేస్తారు. భగవంతుడి యొక్క రకరకాల అవతారాల గురించి విశుద్ధ భక్తుల ద్వారా శ్రవణం చేస్తారు. దేని ద్వారా? సో శాస్త్రాల ద్వారా, అంటే భగవద్గీత, భాగవతం ద్వారా శ్రవణం చేసి ఆయన ఏం చేస్తాడు? వాటిని ఇందాక మనము 2, 3, 4, 5 ఈవెన్ 9వ అధ్యాయంలో భగవంతుడే అర్జునుడితో చెప్తున్నారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. సో నాకు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని సమర్పించండి. దేంతో? భక్తితో, ప్రేమతో నేను స్వీకరిస్తానన్నాడు. సో కాబట్టి భక్తుడు ఏం చేస్తాడు? సాకార రూప భక్తుడు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం కొరకు ఆయన నైవేద్యం వండి భగవంతుడికి ప్రసాదాన్ని అర్పిస్తాడు. తర్వాత ఆ నైవేద్యం కొరకు ఆయన మార్కెట్కి వెళ్ళి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాడు. భగవంతుడి అలంకారం కొరకు పుష్పాలను తీసుకొస్తాడు. అంతేకాకుండా భగవంతుడి యొక్క ఈ సాకారవాదులందరూ ఒక్క దగ్గర భగవంతుని అసెంబ్లీ సేవించడానికి కొరకు చాలా డబ్బులున్న భక్తులు ఏం చేస్తారు? భగవంతుని మందిరాన్ని నిర్మిస్తారు. తర్వాత అక్కడికి వచ్చే భక్తులు భగవంతుని మందిరాన్ని క్లీన్ చేస్తారు. భగవంతుడి యొక్క భోజన పాత్రలు క్లీన్ చేస్తారు. భగవంతుని యొక్క అలంకారం కొరకు మాలను కుట్టడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాల భగవంతుడి యొక్క దివ్య కర్మలలో నెలకొంటారు. క్షణకాలం కూడా విరామం లేకుండా వారి సమయాన్ని మొత్తాన్ని కూడా భగవత్ సేవకు ఉపయోగిస్తారు. భగవంతుడు అందరికీ సమానంగా ఎటువంటి భేదము లేకుండా, పేదవాడు, ధనవంతుడు అనే తేడా లేకుండా అందరికి ఒక గొప్ప ధనాన్ని సమానంగా ఇవ్వడం జరిగింది. ఏంటది? కాలం అనే ధనము. 24 గంటలు. సో సాకారవాదులు 24 గంటలు భగవంతుడి సేవలో తన మన్ ధన్ ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎవరైతే సంపూర్ణంగా భగవత్ కర్మలో నెలకొని ఉంటారో దాన్ని కూడా సమాధి స్థితి అని చెప్పేసి అంటా ఉంటారు అన్నట్టు. ఈ విధంగా సాకారవాదులు భగవత్ సేవలో ఒక క్షణం విరామం లేకుండా నెలకొంటారు. అది వాళ్లకు చాలా సులభం అనిపిస్తూ ఉంటుంది భగవంతుడి యొక్క సేవలు. అదేవిధంగా నిరాకారవాదులు గురించి భగవంతుడు చెప్తున్నారు ఇప్పుడు.
ఇంద్రియానుభూతికి నిరాకారం ఏంటి? సాకారమేమో భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని చూస్తాము, అది ఆ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహానికి సేవిస్తున్నప్పుడు మనకు ఒక ఆనందం అనిపిస్తూ ఉంటది. మరి నిరాకారవాదులు ఆ అనుభూతిని పొందాలి అంటే మన ఇంద్రియాలకు భగవంతుడి యొక్క నిరాకారాన్ని ఎలా వాళ్ళు ఇంద్రియాల్లో మనసులో ఎలా ఉంచుకోగలుగుతారు? ఇంద్రియ అనుభూతికి అతీతమైంది, తర్వాత ఆ నిరాకారమైనది సర్వవ్యాపకమైంది, తర్వాత మన ఊహకు అందనటువంటిది, తర్వాత ఆ నిరాకారం అనేది మార్పు లేనటువంటిది, తర్వాత స్థిరమైంది, కదలనిది, ఆయన అవ్యక్తమును అంటే భగవంతుడి యొక్క పరతత్వపు నిరాకార భావన ఎటువంటిదంటే, ఎవరైతే సేవ చేయాలనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి మొట్టమొదటిగా. అదే సాకారవాదులు ఇంద్రియాలను కంట్రోల్ అవసరం లేదు, ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవలో నియుక్తం చేయొచ్చు. కానీ నిరాకారవాదులు ధ్యానాన్ని భగవంతు యొక్క నిరాకారం పైన ధ్యానం చేయాలంటే ఇంద్రియాలు అటు ఇటు పరిగెడతా ఉంటాయి. ఆ ఇంద్రియాలు అటు ఇటు పరిగెత్తకుండా నిగ్రహించాలి. సపోజ్ కళ్ళు ఏదో చూడాలనుకుంటది, చెవులకు ఏదైనా వినబడ్డది అనుకోండి, సో ఏదైనా మంచి పాటలు లేకుంటే ఎవరన్నా పాడుతుంటే ఆ శబ్దం వైపు పరిగెడతా ఉంటుంది. తర్వాత ఏదో మంచి స్మెల్ వస్తుంది భోజనంది, ఆ, ఈ ముక్కు, సో నాలుకేమంటే అది తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా నిరాకారవాదులు భగవంతుణ్ణి సేవించే స్థితికి రావాలంటే తర్వాత అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి. తర్వాత అందరి సమక్షంలో అందరి సర్వుల సంక్షేమంలో సో నెలకొని ఉండాలి. అందరూ సమానం అంటే సో భగవంతుడు సర్వవ్యాపి కాబట్టి ప్రతి ఒక్కరి లోపల ఉంటాడు, అందరినీ సమానంగా చూసే స్థితికి వాళ్ళు ఎదగాల. సో వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క ప్రత్యక్షంగా ఆయనని శ్రీ విగ్రహాన్ని వాళ్ళు ఆ సేవలో నియుక్తం కాకపోవచ్చు, వాళ్ళు దాన్ని అర్చన చేయరు. సో బట్ పరోక్షంగా ఎట్లయితే నిరాకారం ద్వారా సాకారంనే వాళ్ళు రీచ్ కావాలా, దానికి మనకు ప్రభుపాల వారు చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. సో నిరాకారము నుంచి సాకారంకు రావాలంటే మనకు 7వ అధ్యాయంలో కృష్ణ భగవానుడే మనకు బోధించాడు. ఏమన్నారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే అంటే 3వ శ్లోకంలో చెప్తారు, మనుషులు సో 1000 మంది మనుషులు ఒక్కడు మాత్రమే పూర్ణత్వానికి యత్నిస్తాడు. అంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అలా పూర్ణత్వానికి ప్రయత్నిస్తాడు. ఇక పూర్ణత్వము సాధించిన వారిలో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మరి అలా నిరాకారవాదుల్లో అలా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని జన్మలు పడతాయో తెలియదు అన్నట్టు, అర్థమైందా? సో జ్ఞానవంతుల వ్యక్తి అనేక జన్మల తర్వాత వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకొని ఆయన ఆశ్రయిస్తాడు. ఇది కూడా మనకు 7వ అధ్యాయము 19వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. ఏమన్నారు? బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. సో వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకున్న వాడిని మహాత్ముడు అంటారు. ఎలా తెలుసుకోగలుగుతాడు? సో ఈ జ్ఞానులు, నిరాకారవాదంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారు? భగవంతుడే సర్వ కారణాలకు కారణభూతుడు అంటే వాసుదేవుడు. మరి అన్ని జన్మలు రిస్క్ తీసుకొని అంత జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలా? భగవంతుడి యొక్క శరణాగతి పొందాల్సిందే వాళ్ళు. కానీ సాకారవాదుల యొక్క మొట్టమొదటినే సంపూర్ణ ఇంద్రియాలను భగవంతుడి సేవలో నియుక్తం చేస్తారు, అంటే శరణాగతి పొందుతారు. సాకారవాదులు ఒకే లైఫ్ లో శరణాగతితో ప్రారంభిస్తారు. నిరాకారవాదులు జ్ఞానులు జ్ఞానం పొందిన తర్వాత ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ వాళ్ళు అరే భగవంతుడి నిరాకారం కాదు సాకారం అని తెలుసుకొని
అప్పుడు శరణాగతి పొందవలసి వస్తుంది. సో దానికి అలా పొందాలంటే మళ్ళీ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. తర్వాత నిరాకారం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. తర్వాత అన్ని జీవుల సంక్షేమంలో అందరినీ సంక్షేమాన్ని కోరుకోవాలి. తర్వాత అప్పుడు భగవంతుని నేరుగా దరి చేరవలసి ఉంటుంది. లేకపోతే మన జీవితం యొక్క పరిపూర్ణ అనుభూతి ఉండదు అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ జ్ఞానం పొందుతున్నారు. సో ఆ జ్ఞానము ద్వారా నిరాకారవాదులు ఏం చేస్తారు? శ్రవణం చేస్తారు. అంటే సో భగవంతుని గురించి శ్రవణం చేసి భగవంతుని చూడడానికి మనకు ఆ జ్ఞానము ద్వారా ఎలా చూడాలి? మన ఈ కళ్ళకు ఉన్నటువంటి భౌతిక కల్మషాలను తొలగించుకోవాలి. హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి. అప్పుడు ఈ కళ్ళతో మళ్ళీ సాకార రూపం అంటే భగవంతుడి యొక్క అర్చ విగ్రహ రూపాన్ని, భగవంతుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి రూపంలో మనము భగవంతుని చూడొచ్చు. దీని కొరకు ఎన్నో లీలల్ని భగవంతుడు భక్తుల ద్వారా మన విశ్వాసం పెరిగేట్టు చేస్తాడు. ఒకసారి ఒక గురువు గారు ఒక రాజుగారి దగ్గర ఆయన ఆహ్వానం మేరకు వచ్చి భగవత్ కథామృతాన్ని అందరికీ బోధిస్తారు. సో ఆ గురువు గారి దగ్గర ఏముంటుందంటే చిన్న శాలిగ్రామ శిల ఉంటుంది. ఆయన రోజు భగవంతుడి శాలిగ్రామ రూపంలో సేవ చేస్తూ ఉంటుంది. సో ఆ రాజు గారికి ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. సో మంత్రి గారికి ఒక అమ్మాయి ఉంటుంది. వారిద్దరూ గురువు గారితో చిన్న పిల్లలు కాబట్టి గురువు గారితో ఆ శాలిగ్రామ శిలని సేవించేటప్పుడు వాళ్ళు కూడా చిన్నపిల్లలు సాయం చేస్తూ ఉంటారు. పూలను కుట్టడం కానీ లేకుంటే ఆ విధంగా అభిషేకం అప్పుడు కానీ చాలా సేవ చేస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళకు ఆ శాలిగ్రామ శిల పట్ల వాళ్ళకు ఆకర్షణ పెరుగుతుంది. వాళ్ళ పెద్ద జ్ఞానం కాదు, డైరెక్ట్ సాకారవాదులు వాళ్ళు. అంటే ఆ విధంగా గురువు గారు భగవంతుని ఆ శాలిగ్రామ రూపంలో ఉన్న భగవంతుని సేవ చేస్తుంటే వాళ్ళకు కూడా ఆకర్షణ పెరిగిపోయి ఇంకా ఒక రోజు నేను వెళ్ళిపోబోతున్నా అంటే వాళ్ళ కూతురు రాజుగారి కూతురు ఉంటుంది, అమ్మ నాకు నాన్న నాకు ఆ గురువుగారి దగ్గర ఉన్నటువంటి ఆ భగవంతుని నాకు ఇచ్చేయమని నాకు ఇవ్వమనండి అంటారు. అప్పుడు రాజుగారు అంటారు, గురువుగారు ఈ మీ దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని అంటే ఇవ్వండి అంటే నా యొక్క ప్రాణం ఈ విగ్రహం అంటే మామూలు ఏదో రాయి కాదు, ఇది స్వయం భగవంతుడు నేను ఇవ్వలేను అంటాడు. కానీ మా పాపం అలా విగ్రహం లేకపోతే తను ఇంకా ఆ నీళ్లు మంచి నీళ్లు అన్నం కూడా మానేస్తానంటుంది, మరి ఎలా అని చెప్పేసి అంటాడు. అదే స్థితి మంత్రి గారి కూతురు కూడా ఉంటుంది అన్నట్టు. సో ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు అరే ఇదేంటి అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి రెండు సేమ్ ఆ ఆకారంలో ఉన్న రెండు రాళ్ళని తీసుకొచ్చి ఒకటి ఇచ్చేసి ఇగో వీటిని పూజ చేసుకోండి అంటాడు. మరి వీటి పేరేంటి, ఏం పెడతారు అంటే అప్పుడు ఆ గురువు గారు ఏమంటారు, నోటికి అలా వచ్చేస్తుంది. సో వాటి పేర్లు చెప్తారు, శిల్పిలి భగవాన్ అని చెప్పండి అంటారు. సో అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళ ఆ పేరుతో గురువు గారు ఇచ్చారు కాబట్టి గురువు గారు స్వహస్తాలతో ఇచ్చారు కదా, ఆ విగ్రహాలను సేవిస్తూ వాళ్ళు దాంట్లోనే సో వాళ్ళు చాలా అంటే శ్రద్ధ విశ్వాసం గురువు గారు ఇచ్చినటువంటి ఆ విగ్రహానికి జస్ట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఆ గురువు గారు చెప్పారంటే స్వయం భగవంతుడే అని చెప్పేసి ఇంకా వాడు నిష్టగా పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒకసారి ఆ మంత్రి గారి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగి అంటే చూడండి భగవంతుడు సాకారవాదులకు ఎలా సాకారం రూపంలో నేనున్నా అంటే మీ విశ్వాసంతో కూడుకున్నటువంటి పూజ నిత్యము చేస్తే దాంట్లో స్వయం భగవంతుడు ఎలా ఉంటాడు అనేది ఇక్కడ నిరూపణ చేయడానికి ఈ లీల చేస్తాడు. అయితే మంత్రి గారి ఇంట్లో ఎవరో కాదు, వాళ్ళ తమ్ముడే మంత్రి గారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు అవన్నీ దొంగలిస్తారు. దాంతో పాటు ఆ మంత్రి గారి కూతురు పూజ చేస్తున్నటువంటి ఆ విగ్రహాన్ని కూడా, విగ్రహం అంటే శాలిగ్రామంలో ఒక రాయిలాగా ఉంటుంది, తీసుకొని దాంట్లోనే ఆ వస్తువుల్లో తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఈ మంత్రి గారి కూతురు ఇంకా నాకు ఆ విగ్రహం ఉంటేనే నేను భోజనం చేస్తాను లేకుంటే చెయ్యను అని చెప్పేసి మొండికేస్తుంది. అప్పుడు అది ఎంక్వైరీలో తేలుతుంది మంత్రి గారి తమ్ముడే అని చెప్పేసి ఇంకా రాజుగారికి చెప్పి కఠిన శిక్ష విధిస్తే బాగుండదని చెప్పేసి ఆయన అప్పుడు కూతురికే చెప్తాడు, మీ బాబాయ్ తీసుకెళ్ళాడని తెలిసింది, వెళ్ళి అట్లీస్ట్ నువ్వు పూజించే ఈ
విగ్రహాన్ని ఇవ్వమను అడుగు అంటాడు. అప్పుడు ఆ కూతురు వెళ్ళి, బాబాయ్ బాబాయ్ నేను పూజ చేసే భగవంతుడు నీ దగ్గర ఉన్నాడు. అరే నా దగ్గర ఎందుకు, నాకేం సంబంధం ఉంది అని చెప్పేసి అంటాడు. లేదు, మిగతా వస్తువులు అన్ని విలువైన తీసుకున్నా పర్వాలేదు, ఆ చిన్న విగ్రహాన్ని నాకు ఇచ్చేయంటే, నీకు నిజంగా అంత విశ్వాసం ఉందా నేను తీసుకున్నాను, సరే నువ్వు పిలువు, నిజంగానే ఆ విగ్రహం వస్తే తీసుకుని వెళ్ళంటే, అప్పుడు చిన్న పాపనే ఆ విగ్రహం పట్ల చాలా భక్తి శ్రద్ధలతో ప్రార్థించి, ఇది ప్రభు, ఇది నా విశ్వాసం మీ పట్ల నాకు ఉన్నటువంటి విశ్వాసానికి పరీక్ష ఇది. సో ఆయన నమ్మట్లేదు, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు, కాబట్టి దయచేసి, నాకు తెలుసు మీరు అదే సామాన్లలో ఉన్నారు, దయచేసి మీరు తిరిగి నా దగ్గరికి వచ్చేయండి అని. సో భగవంతుని ఆ విధంగా ఎప్పుడైతే దీనంగా ప్రార్థిస్తుందో, సో అప్పుడు భగవంతుడు ఆ సామాన్లోంచి లేచి ఆమె చేతుల్లోకి వచ్చేస్తాడు. అప్పుడు ఆ దొంగిలించినటువంటి వాళ్ళ బాబాయ్ మొత్తం ఆయన ఆ లీల చూసి సో వణికిపోయి, అప్పుడు ఆ అమ్మాయి పాదాల మీద పడిపోయి ఒప్పుకుంటాడు, నేనే దొంగతనం చేశాను, మీ సామాన్లు మీకు ఇస్తానని చెప్పేసి అప్పుడు తిరిగి ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే ఇక్కడ సాకార రూపంలో భగవంతుని అంత భక్తి శ్రద్ధలతో సేవిస్తే భగవంతుడు మన ప్రతి సేవని స్వీకరిస్తాడు, దానికి ప్రతిస్పందన భగవంతుడికి ఉంటుంది. తర్వాత ఇంకా కొంతకాలానికి సో రాజకుమారి పెద్దగా అయిపోతుంది, రాజుగారు పెళ్లి చేస్తారు. కానీ ఆమెకు పెళ్లి పట్ల కూడా ఇంట్రెస్ట్ ఉండదు, కేవలం ఆమె ఆ గురువు గారు ఇచ్చినటువంటి ఆ శిలనే తన భర్తగా, తన సర్వస్వంగా సేవిస్తూ ఉంటుంది. ఆమె పెద్ద ఈ భౌతిక విషయాల పట్ల కూడా శ్రద్ధ ఉండదు, ఈ గృహస్థ జీవితం పట్ల కూడా శ్రద్ధ ఉండదు, పరపురుషుడితో అన్ని భగవంతున్నే అనుకుంటూ ఉంటుంది. ఆ స్థితికి ఎదిగిపోతుంది. అప్పుడు సరే పెళ్లిగా నాన్నగారు చేశారు అని చెప్పేసి ఆ పెళ్లి కొడుకుతో పల్లకిలో కూర్చుని వెళ్తుంది. కానీ ఆ శిల్పిలి భగవాన్ అనే ఆ శిలతో మాట్లాడుతుంటుంది అని వేరే వాళ్ళ రాజుగారి కుమారుడు చూస్తే ఆయన, ఇదేంటి కొంచెం మెంటల్ ఎక్కిందా లేకపోతే పిచ్చా, ఇట్లా మాట్లాడుతుంది శిలతోని, నాతోని. పెళ్లి కొడుకు పెళ్ళయింది, ఆయనతో మాట్లాడలేదు, చెయ్యట్లేదు, అసలు యాజ్ ఇఫ్ ఆ శ్రీ విగ్రహమే పర్సన్ గా మాట్లాడుతూ ఉంటుంది అంతా. సో భగవంతుడు ఆమెకు తెలిసి ఏం రెసిప్రోకేట్ అవుతుండో, కానీ మాటల రూపంలో రావట్లేదు. ఇక ఆయన కోపం వచ్చేసి ఏం చేస్తాడు, ఆ పల్లకి ఒక నది ఒడ్డుపై దగ్గర నుంచి వెళ్తా ఉంటే బోయిలకు చెప్తాడు, ఇక్కడ ఆపండి అని చెప్పేసి. అప్పుడు ఆయన రాకుమారి చేతుల్లోంచి ఆ విగ్రహాన్ని తీసుకొని ఆ నదిలో పడేస్తాడు. సో నదిలో పడేసి, ఇంకా నీకు భగవాన్ లేదు, ఏం లేదు, అసలు ఏంటి నీకు పిచ్చి ఎక్కువైపోయింది అని చెప్పేసి. అప్పుడు ఆమె అంటుంది, ఒకవేళ ఇప్పుడు నా భగవంతుని నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే నేను ఈ నదిలో దూకి చనిపోతాను, ఇంకా నేను మీతో మాట్లాడడం కాదుగా, మీతో రాదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి ఆమె మొండికేస్తుంది. అప్పుడు రాకుమారుడు ఇంత ఈమెకు ఆసక్తి ఉందని అనుకోలేదు. అప్పుడు అంటాడు, అక్కడ ఉన్నటువంటి తన సేవకులందరికి చెప్పి వెతికిస్తాడు, కానీ దొరకదు. అప్పుడు అంటాడు రాకుమారుడు, ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది, నీకు నిజంగా నీ భగవంతుడి పట్ల అంత విశ్వాసము, అంత నమ్మకం ఉంటే నువ్వు పిలువు, వస్తే నేను కూడా నమ్ముతాను అంటాడు. మరుగా వాళ్ళకి అంత పెద్ద ఆసక్తి శ్రద్ధ లేదు భగవంతుడి యొక్క సాకార రూపం పైన. అప్పుడు సేమ్ రాకుమారి ప్రార్థన చేసే, ప్రభు సో దయచేసి ఈ నిరాకారవాది మీ సాకార రూపాన్ని ఆయన నమ్మట్లేదు, దయచేసి ఇది నాకు మీ పైన ఉన్నటువంటి విశ్వాసము కొరకన్న దాన్ని నిరూపణ చెయ్యడానికన్నా ప్రభు మీరు దయచేసి ఆ నదిలోంచి లేచి రండి అని చెప్పేసి, ఎప్పుడైతే అలా దీనావస్థలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుందో భగవంతుడు దీన బంధు, ఆయన భక్త వత్సలుడు. సో ఎప్పుడైతే ఆర్తనాదంతో ప్రార్థన చేస్తుందో, తన కొరకు కాదు, ఇతను ఒకవేళ వస్తే నేను కూడా నమ్ముతా అన్నాడు, కాబట్టి అతన్ని మార్చడానికి కొరకన్నా మీరు రండి. అక్కడ మంత్రి కూతురు కూడా తన బాబాయిని మార్చడానికి కొరకు భగవంతుని వేడుకుంది, ఇక్కడ భర్తని మార్చడానికి కొరకు భగవంతుని వేడుకుంటే నిజంగానే నదిలోంచి వాళ్ళందరూ చూస్తుండగా ఆ యొక్క శాలిగ్రామ్ మాదిరిగా ఉన్నటువంటి ఆ శిల రూపంలో భగవంతుడు లేసొచ్చి ఈ రాకుమారి చేతుల్లోకి వచ్చేస్తాడు. అప్పుడు ఆ రాకుమారుడు సో ఆ యొక్క లీల చూసి ఆయన చాలా ఆశ్చర్యచకితుడై ఈమె యొక్క భక్తికి
శరణాగత భక్తికి ఆయన చాలా ఆశ్చర్యపడి, సో ఆయన కూడా అప్పుడు ఆ రాకుమారి చేతిలో ఉన్నటువంటి భగవంతుడికి ప్రణామం చేసి ఆయన కూడా భగవంతుడి భక్తుడిగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, భగవంతుడి గురించి ఎంత ఎక్కువ మనము వినడం వల్ల, చూడడం వల్ల, రుచి చూడడం, పని చేయడము వంటి ఇంద్రియ కలాపాలను మనం ఇక్కడ ఏమంటే మన వ్యక్తిగత జీవనిలో పరమాత్మ చూడడానికి మనిషి చూడడము, వినడము, ఋషి చూడడము, పని చేయడం వంటి ఇంద్రియ కలాపాలను ఆపివేయాల్సి, అంటే మనం భౌతిక భోగాలకు సంబంధించినటువంటి ఈ మన ఇంద్రియ కర్మలను ఆపివేయాలి. ఎందుకు? భగవంతుని ఒకవేళ చూడాలనుకుంటే. ఈ ఇద్దరి విషయంలో మంత్రి కూతురు భగవంతుడి యొక్క సేవలో భౌతిక కర్మలను ఆపేశారు. కాబట్టి భగవంతుడు అంత గొప్పగా రెసిప్రొకేట్ అయ్యాడు వాళ్ళతో పాటు. తర్వాత ఇంకా ఏంటి, నిరాకారంలో ఉన్నప్పుడు ఏ జీవుడిని కూడా ద్వేషించినప్పుడు అతడు మనిషికి జంతువుకు మధ్య భేదాన్ని చూపడు. ఇది మనకు ఆల్రెడీ 5వ అధ్యాయంలో కూడా చర్చించడం జరిగింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చేవాస పాకేశ పండిత సమదర్శన. సో మనందరం కూడా, అంటే ఎవరైతే భక్తిలో పురోగతి చెందాలనుకుంటున్నారో వాళ్ళు బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసం తినేవాన్ని, వీళ్ళందరినీ కూడా దేహ స్థితిలో కాకుండా ఆత్మస్థితిలో చూడవలసి ఉంటుంది. అంటే బాహ్య తొడుగు, దేహం అంటే బాహ్య తొడుగు మాత్రమే. సో కానీ లోపల ఆత్మ స్వరూపం ఉంటుంది. కానీ సామాన్య వ్యక్తికి ఈ నిరాకారాన్ని అనుభూతి చేసుకునే పద్ధతి చాలా కష్టం. సో నిరాకారవాదులకు వాళ్ళు ఆకారాన్నే నమ్మనప్పుడు ఈ విధంగా లోపల పరమాత్మ ఆత్మని కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఇంపాసిబుల్ అనట్లేదు, కష్టంతో కూడుకున్నది. ఎన్నో జన్మల తర్వాత కానీ వాళ్ళ స్థితికి రాలేరు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతు నిరాకారవాదుల గురించి చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదం గురించి, పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం పట్ల మనసు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. ఇది భగవంతుడు చెప్తున్నాడు, దయచేసి గుర్తుపెట్టుకోండి. భగవంతుడి సాకార మార్గంలో చాలా సులభం. ఎందుకు? భగవంతుడి శ్రీ విగ్రహం ఉన్నారు ఇందాక లీలలో, వారిని సేవిస్తా పోతుంటే మనకు భగవంతుడి యొక్క దివ్య అనుభూతి కలుగుతుంది. నిరాకార పద్ధతిలో, ఎందుకంటే కనబడదు మనకు. సో కనబడని దాని గురించి ఎలా ఊహించుకోవాల్సిందే. కాబట్టి దీంట్లో ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కఠిన పరీక్ష అన్నట్టు. ఎందుకంటే భగవంతుడి యొక్క అచింత్యము అవ్యక్తమైనటి నిరాకార లక్షణ మార్గాన్ని అనుసరించే ఆధ్యాత్మిక వాదుల సమూహాన్ని జ్ఞానయోగులు అంటారు. జ్ఞానయోగుల యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి వాళ్ళకు పరమ లక్ష్యము. దాంట్లో వాళ్ళు మెర్జ్ అయిపోవాలనుకుంటారు. వాళ్ళు అర్థమైందా? వాళ్ళు భగవంతుడి అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకు ఆనందము ఉండదు, సంతృప్తి ఉండదు. అదే ఒకవేళ భక్తి యోగము మార్గంలో ఉన్న వాళ్లకు భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో నెలకొని ఉంటారు. కాబట్టి ప్రతి ప్రత్యక్ష సేవ మనకు ఆనందాన్ని ఇస్తుంది. సపోజ్ భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తీసుకున్నా, భగవంతుడికి ఆరతి చేస్తున్నా, భగవంతుడి యొక్క సాకార రూపాన్ని నామరూప గుణ లీలలను కీర్తన చేస్తున్నా ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అదే నిరాకారవాదులు భగవంతుడి యొక్క దేన్ని స్తుతించగలుగుతారు? సో వాళ్ళు దేన్ని సేవించగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క పంచలోహం గాని, జగన్నాథుడి కర్ర రూపంలో గాని, సో ఇంకా పాలరాత్తు చేసిన వీటిని వాళ్ళు దీంట్లో ఏముంది, ప్రాణం లేదు కదా, దీంట్లో మనకు రెసిప్రోకేట్ అవ్వదు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ భగవంతుడు ఎంత గొప్పగా రెసిప్రోకేట్ అవుతాడంటే, మనకు ఆయన పట్ల ఎంత విశ్వాసం ఉంటే దానికి ఇమ్మీడియట్ గా రెసిప్రోకేట్ అవుతాడు. ఆ విశ్వాసాన్ని మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, భగవంతుడిది శ్రీ విగ్రహము, కానీ ఆ విగ్రహం యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గురువు గారి పట్ల మనకు భగవత్ ప్రతినిధి లాగా ఎప్పుడైతే విశ్వాసాన్ని పెంచుకొని
ఆ గురువు గారిని మనం సేవిస్తామో అప్పుడు భగవంతుడి యొక్క సాకార రూప దర్శనం దొరుకుతుందంట. ఒకసారి బృందావనంలో ఒక గోవర్ధన పర్వతం దగ్గర ఇది నిజంగా జరిగిందన్నట్టు. ఒక ఆశ్రమం ఉంటది కమల్ కుండ్ దగ్గర. సో ఆశ్రమంలో ఒక గురువు గారిని శిష్యుడు చాలా అద్భుతంగా సేవ చేస్తూ ఉంటాడు. ఆ గురువు గారికి అనుకోకుండా ఒక డిసీజ్ వస్తుంది. ఏంటంటే ఆ డిసీజ్ ఇక్కడ గొంతులో చుట్టంతా కూడా గడ్డల్లాగా అవుతాయి అన్నట్టు. సో మనం ఎట్లయితే కంటిమాల వేసుకుంటామో అది ఒకరు చూస్తే ఇంతింత లావుగా పూసల్లాగా అది అవుతాయి. అది చాలా భయంకరమైనటువంటి పెయిన్, భరించలేనంత పెయిన్ అనుభవిస్తూ ఉంటాడు గురువు గారు. సో అక్కడ కాళ్ళకు అవన్నీ కూడా ఇంకా రోజు ఆయన ఏదో గురువు గారికి సేవ చేస్తూ ఉంటాడు. కానీ చాలా గురువుగారి బాధని చూడలేక ఆయన చాలా తట్టుకోలేకపోతుంటాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఆ కొండ దగ్గర వెళ్ళి రోధిస్తుంటాడు గురువుగారి బాధని. ఆయన గురువుగారు ఎంత అనుభవిస్తున్నా గానీ శిష్యుడు కూడా ఆ బాధని తట్టుకోలేక ఆ గోవర్ధనగిరి దగ్గర వెళ్ళి చాలా బాధపడుతూ ఏడుస్తాడు. హే ప్రభు, అంత శుద్ధ భక్తుడికి ఇటువంటి కష్టం ఏంటి, ఇటువంటి బాధ ఏంటి, ఇటువంటి దుఃఖం ఏంటి? అదేదో నాకన్నా ఇవ్వండి, కానీ మా గురువు గారు అంత బాధపడితే నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి చాలా ఆయన భగవంతుని స్తుతిస్తూ భగవంతుని వేడుకుంటాడు. అప్పుడు భగవంతుడు ఆ ఆర్తనాదంతో తన గురువు పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలకు కృష్ణ బలరాములు ఇద్దరు ఆవులను కాచుకుంటూ అలా వెళ్తుంటారు. భగవంతుడి లీల, నిజంగా జరిగిన లీల. అప్పుడు ఈ భక్తుడు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు అడిగితే, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన పేరు రామదాస్. రామదాస్, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ప్రభు, సో మా గురువు గారికి ఇలాంటి కష్టం ఉంది. సో నేను అది చూడలేకపోతున్నాను నేను, కానీ నేనేం చేయలేకపోతున్నాను. గురువు గారు అంటాడు, ఇది నా ప్రారంభ కర్మ, అది పర్వాలేదు, అది అనుభవించాల్సింది ఎవరైనా అంటున్నారు, కానీ నేను చూడలేకపోతున్నాను. ఆయనకి ఏదన్నా నా వల్ల మేలు చేయగలిగితే, ఆయనకు ఆ బాధను దూరం చేయగలిగితే బాగుండని నేను కోరుకుంటున్నాను. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి గోవర్ధన్ దగ్గర ఏదో ఆకులు అలా తీసి, ఇగో దీని రసాన్ని మీరు మీ గురువు గారికి పెట్టండి, మీరు రోజు సేవ చేస్తున్నారు కదా, మొత్తం నయం అయిపోయి నార్మల్గా అయిపోతుంది అంటాడు. సరే అని చెప్పేసి అది తీసుకొని గురువు గారికి నిద్రపోయినప్పుడు దంచి మంచిగా దాని రసాన్ని పోసేస్తాడు. పోసేసి ఎక్కడెక్కడ ఉన్నాయో గురువు గారు నిద్ర నుంచి లేచేసరికి పొద్దున మొత్తం నయమైపోతే చాలా రిలీఫ్ అయిపోతుంది. కానీ గురువు గారు, ఏ రామదాస్, రాత్రి నువ్వు ఏం చేస్తావు అంటాడు. ఏం చేస్తాను మహారాజ్? ఏం చేస్తావు అంటే, ఇలా ఇలా నాకు ఒక ఇద్దరు గోపాలుడు నాకేదో ఈ అలం ఇచ్చారు, ఈ ఆకులది, అది జ్యూస్, దాని రసాన్ని ఇక్కడ పెట్టమన్నారు, పెట్టాను, అది మొత్తం తగ్గిపోయింది కదా గురువు గారు మీకంటే. నీకెవరు చేయమన్నారు? అది నేను చేయమన్నాను. సో చేయమనింది నువ్వు ఎందుకు చేస్తావు? అది నాకు కంటిమాల లాంటిది, నా కంటిమాల నాకు తెచ్చిచ్చేసి ఇప్పుడు, లేదంటే నీ మొహం చూపించకు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటాడు. అరే అదేంటి గురుగారు? అంతే, ఇది ఎవరైనా కూడా తన ప్రారబ్ధ కర్మను తొలగించుకోవడానికి చూడకూడదు. లేదంటే ఈ లైఫ్ లో నువ్వు తగ్గించావు, ఈ మిగిలి ఉన్న ప్రారబ్ధ కర్మను నేను ఇంకొక జన్మ తీసుకొని అక్కడ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు నాకు నిజంగా మేలు చేయాలంటే నా యొక్క ఆ కంటిమాల, గడ్డల రూపంలో ఉన్న కంటిమాల తిరిగి నాకు ఇచ్చేసి, లేదా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ అక్కడే ప్లేస్ లో ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ అయ్యో మా గురువు గారికి నేను అపరాధం చేశాను, గురువు గారికి మేలు చేయాలనుకుంటే, అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కూడా ఏం చెప్తాడు, ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి రుత్వ. భగవంతుడికి అనుకూలమైన సేవ చేయాల, అదేవిధంగా గురువు గారికి అనుకూలమైన సేవ చేయాల, ప్రతికూలమైనది కాదు. గురువు గారి యొక్క మనసులో ఎటువంటి కోరిక ఉంది, ఎటువంటి సేవను ఆశిస్తున్నారు, అది చేయాలా. కానీ గురువు గారు ఒకటి అనుకుంటే మనం ఒకటి చేస్తే లాభం. మళ్ళీ కృష్ణ బలరాములు మళ్ళీ కనపడి ఏమైందంటే, ఇలా మా గురువు గారు మళ్ళీ తిరిగి దాన్ని ఇవ్వమన్నారు, ఇవ్వలేకపోతే నన్ను మళ్ళీ సేవకు రావద్దన్నారండి. భగవంతుడు మళ్ళీ వేరే ఒక కాలం ఇస్తాడు, ఇది పెట్టు మళ్ళీ వచ్చేస్తాయని చెప్తాడు అన్నట్టు. మళ్ళీ తిరిగి ఆ రాత్రి పోయడం, మళ్ళీ తిరిగి ఆయనకు యథాతథంగా ఆ గడ్డలు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడు ఇక్కడ ఏమంటుందంటే, భగవంతుడు సర్వశక్తిమంతుడు, అతడు బద్ధ జీవనంలో ఉన్న మనిషికి అనుకూలంగా చేయడం కొరకు అర్చా విగ్రహ అవతారం ద్వారా భక్తుని సేవలను స్వీకరిస్తాడట. అంటే భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో సేవలు తీసుకుంటాడు. అదే భగవంతుడి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి
గురువు గారు కూడా తన భక్తుల అంటే భక్తుల ద్వారా భగవంతుని ఎలా సేవించాలో నేర్పిస్తూ ఉంటాడు అన్నట్టు. ఈ విధంగా గురువు ద్వారా ఎన్నో లీలలను వాళ్ళు తెలుసుకొని భగవంతుడి పట్ల శ్రద్ధను పొందే విధంగా చేస్తూ ఉంటారు అన్నట్టు. భగవంతుడు డైరెక్ట్ గా ఆయనని అప్రోచ్ అవుతే మనం అప్రోచ్ కాలేము. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను మనము తెలుసుకోలేము. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఆధ్యాత్మిక మార్గము సాకారము నిరాకారము రెండు మార్గాలు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక అనుభూతికి ఎవరైతే నిరాకార పద్ధతిని స్వీకరిస్తారో వాళ్ళ యొక్క మార్గము చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళు దేని ద్వారా ఆ మార్గంలో ముందుకెళ్లాల్సి వస్తుందంటే ఉపనిషత్తుల వంటి వేద సాహిత్యం ద్వారా భగవంతుని అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఉంటుంది సాకార వ్యక్త రూపము అవ్యక్త రూపము. సో మరి ఆ ఉపనిషత్తులు వేదాలు తెలుసుకోవాలంటే ఆ భాషను తెలుసుకోవాలా. అది కూడా గురువుల దగ్గర వినాలా. భగవంతుడి యొక్క ఇప్పుడు మన ముందటున్న వ్యక్తిని అక్కడ నువ్వు లేవు అని ఊహించుకోవడం అనేది చూడండి. అటువంటి అగోచరమైనటువంటి భావాలను అర్థం చేసుకోవాలా. అర్థమైందా? అదంతా సులభమైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటారు, కృష్ణ భక్తి భావంలో నెలకొన్న వ్యక్తి ఏం చేస్తాడు, ప్రామాణికమైనటువంటి అక్కడ కూడా గురువు ద్వారానే నేర్చుకోవాలా వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ సాకారంలో ప్రామాణిక గురుదేవుని నిర్దేశం ద్వారా శ్రీ విగ్రహాన్ని ఎలా సేవించాలి, ఎలా భగవంతుడి యొక్క శ్రీ విగ్రహానికి ఎలా నమస్కరించాలా, భగవంతుడి అది ఎలా తెలుస్తుంది, భగవంతుడి మహిమను వినడం ద్వారా. తర్వాత భగవంతుడి యొక్క భగవద్గీతలో మనకు చాలా చక్కగా బోధించారు. మనం ఏం భుజించాలా, ఏమి నైవేద్యం పెట్టాలా, ఏ విధంగా భగవంతుని సేవించాలా, భగవంతుడి కొరకు మనం ఎటువంటి కర్మలు చేయాలా, భగవంతుడి భక్తియుత సేవల కొరకు మన దగ్గర చాలా డబ్బు ఉంటే మన్ ధన్ మన యొక్క ధనాన్ని భగవంతుడి సేవకి ఎలా ఉపయోగించాలా, మన శరీరాన్ని భగవంతుడి సేవకి ఎలా ఉపయోగించాలి, మన మనస్సుని భగవంతుడి సేవలో ఎలా నియుక్తం చేయాలి అనేది మనము గురువు ద్వారా మనము నేర్చుకోవాలి. ఇది ఆ గురువు ద్వారా అలా సేవలు నేర్చుకుంటే చాలా సులభము. కానీ ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో ఆ భగవంతుణ్ణి రూపరహితమైనటువంటి భగవంతుణ్ణి వాళ్ళు ఆయన అటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మరి ఆ నిరాకార బ్రహ్మజ్యోతి తమ లక్ష్యంగా చేసుకొని వాళ్ళు చేరుకోవడం అనేది మొత్తం మనసుని ఇంద్రియాలను కంట్రోల్ చేసి ధ్యానం చేయడం అనేది చాలా కష్టతరము, ప్రమాదము, అది చాలా ప్రయాసతో కూడుకున్నటువంటిది. దీనికి మనకు విశ్వామిత్రుడే ఎగ్జాంపుల్. 60,000 సంవత్సరాలు ధ్యానం చేసిన మేనక ద్వారా ఆ ధ్యాన యోగం భంగం అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి అంత సులభమైంది కాదు. అదే ధ్యాన యోగము భగవంతుణ్ణి గురువు ద్వారా నారద ముని ద్వారా ఎవరు ధ్రువ మహారాజ్ 6 నెలల్లో భగవంతుడి యొక్క మంత్ర ధ్యానము గురువు ద్వారా తీసుకొని చేస్తాడు. సాక్షాత్ భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చేసుకోగలుగుతాడు ఎవరు, ధ్రువ మహారాజ్. తర్వాత ఇంకెక్కడ ఏం చెప్తున్నా అంటే నిరాకారవాదుల యొక్క లక్ష్యం ఏంటి, జీవుడు శాశ్వతంగా వ్యక్తిగత ఆత్మ. ఇప్పుడు కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా ఆత్మ, భగవంతుడు వ్యక్తిగతంగా పరమాత్మ. కానీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఆ భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపం యొక్క మొదటి తత్వం అయినటువంటి బ్రహ్మజ్యోతిలో విలీనం అవ్వాలనుకుంటారు. కానీ జీవుడి యొక్క మూలతత్వం ఏంటి, సచ్చిత్ ఆనంద. భగవంతుడి యొక్క మూలతత్వం సచ్చిత్ ఆనంద. కానీ భగవంతుడి యొక్క మొదటి తత్వంలో ఏముంటదండి, కేవలం అది శాశ్వతమైంది. అర్థమైందా? ఆ శాశ్వతం, మనమేమో జీవులము, శాశ్వతము, ఆనందమయము, జ్ఞానము. కానీ ఇక్కడ జ్ఞానము ద్వారా శాశ్వతంలోకి ఎంటర్ అవుతే అక్కడ ఆనందము లేదు కదా. సో కాబట్టి అక్కడ వాళ్ళు ఆనందము లేని దగ్గర శాశ్వతంగా ఎలా ఉండగలుగుతారు, ఉండలేరు. కాబట్టి ఇటువంటి నిరాకార సాధన కూడా చాలా సాధించడం క్లేశతరమైనటువంటిది. కాబట్టి దేహదారి అయిన జీవుడికి సాధన సమయము, అనుభూతి సమయము రెండింట్లోనూ అవ్యక్త తత్వముతో కష్టమే కలుగుతుంది. సో సాధన చేయడం కూడా చాలా కష్టం, స్పెషల్ గా కలియుగంలో ఇంకా కష్టం. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆ రూపము పాక్షికమైనటువంటిది. ఈవెన్
విశ్వరూపమే పాక్షికమైంది అని చెప్తున్నారు. అర్థమైందా? ప్రతి జీవుడికి భగవంతుడు కొంత స్వతంత్రత ఇస్తాడు. అర్థమైందా? సో ఆయన మొత్తం సుప్రీం కంప్లీట్ కంట్రోల్ ఉండదు, పాక్షికమైనటువంటి స్వతంత్రత ఉంటుంది. ఆ స్వతంత్రత ద్వారా, ఇండిపెండెన్స్ ద్వారా మనం అవ్యక్త మార్గంలో వెళ్ళాలా, వ్యక్త మార్గంలో వెళ్ళాలా అనేది తెలుసుకోవాలా. సో అవ్యక్త అనుభూతి అనేది ఆధ్యాత్మిక ఆనందానికి విరుద్ధమైనటువంటిది అని తెలుసుకో. ఆధ్యాత్మిక ఆనందం అంటే సచ్చిదానంద స్వరూపాన్ని సేవించినప్పుడు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. కానీ ఈ నిరాకారవాదులు ఏదైతే మార్గంలో వెళ్తున్నారో దాంట్లో ఆనందం అనే కాన్సెప్టే ఉండదు. 3 లక్షణాల్లో శాశ్వతము, జ్ఞానము, ఆనందం అనేది అక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళకు ఎప్పుడూ అది ఆనందంగా ఉండలేదు. సాకారవాదులు మాత్రమే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని వాళ్ళు నిత్యము నిరంతరము ఆనందాన్ని అనుభవించగలుగుతారు. కానీ ఎవరైతే జ్ఞాన యోగులు ఈ భక్తి యోగాన్ని అంటే భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవను ఒకవేళ విస్మరిస్తే ఇంకా అక్కడ ఏముంటుంది, భగవంతుడి యొక్క బ్రహ్మ జ్యోతి అనే మొదటి తత్వాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి నాస్తిక మార్గంలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు కదా. ఎందుకంటే నాస్తికం అంటే దాదాపుగా ఒకటే లాగా ఉంటుందంట. ఇక్కడ నిరాకారము నాస్తికం, నాస్తికం అంటే భగవంతుడి ఆకారం లేదంటారు, అసలు భగవంతుడు లేదంటారు. ఇక్కడ వీళ్ళు భగవంతుడి ఆకారం లేదంటున్నారు. సో కానీ మరి ఆకారం లేదు అనే వాళ్లకు నాస్తికులకు దాదాపు దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అటువంటి ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఇంద్రియాలు ఏమి సేవలో నియుక్తం కావు. సో కలియుగంలో ఇంద్రియాలు ఎన్నో పరిపరి విధాలుగా పరిగెడతా ఉంటాయి కోరికలు నెరవేర్చుకోవడానికి. కాబట్టి ఇంద్రియాతీతమైనట్టి అవ్యక్త అచింత్య తత్వంపై దృష్టిని కేంద్రీకరించే పద్ధతి ఏ సమయంలో ఏ యుగంలో కూడా ఇది ప్రోత్సహించబడింది కాదు. ఇది స్వయంగా కృష్ణ భగవానుడే చెప్తున్నారు. చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ జ్ఞాన మార్గంలో మనకు ప్రయోజనం అనేది చాలా కష్టము. తర్వాత జ్ఞాన మార్గం అంటే నిరాకార మార్గం, సాకారం అంటే భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో శుద్ధ భక్తుడు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్య యొక్క నిర్దేశకత్వంలో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను విని సేవను మొదలు పెడితే మనం చాలా సులభంగా భగవంతుడి యొక్క సచ్చితానం, ముఖ్యంగా సచ్చితానంద స్వరూపుని సేవిస్తూ ఉంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ జీవించే అవకాశం ఉంటుంది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।